హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలి అండ్ గని క్రేజీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో విస్టేజ్ వరల్డ్ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ వర్సెస్ మార్కెట్లో దొరికే రిఫైన్ ఆయిల్ వాటి వల్ల లాభాలు నష్టాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఒక చిన్న ఐడియా కోసం ఒక చిన్న డెమో చూపిస్తున్నానండి. ఒక కప్పు రిఫైన్ ఆయిల్ తీసుకుంటున్నాను. చూడండి, దీని కలర్ లైట్ ఎల్లో కలర్గా ఉంది. ఇది వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ కప్లో ఉన్నది విస్టేజ్ రైస్ బ్రాన్ ఆయిల్ అండి. చూడండి, దీని కలర్ డార్క్ ఎల్లోగా ఉంటుంది. ఇది వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఒకసారి ఈ రెండు ఆయిల్ కలర్ ఒకసారి గమనించండి. ఐస్ క్యూబ్ యాడ్ చేయాలండి. 4 తీసుకొని రైస్ బ్రాన్ ఆయిల్లో యాడ్ చేస్తున్నాను. ఇంకో 4 తీసుకొని రిఫైన్డ్ ఆయిల్లో యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను మిక్స్ చేసేది రిఫైన్డ్ ఆయిల్ అండి. బాగా ఐస్ క్యూబ్స్ మెల్ట్ అయ్యేటట్టుగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి, లైట్ ఎల్లో కలర్ పోయి వైట్ కలర్గా వస్తుంది. ఈ ఆయిల్లో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంది. చూడండి, మీకే అర్థమైపోతుంది ఎంత ప్యూర్ వైట్గా వచ్చేసిందో. ఇదే ఆయిల్ మనం కానీ యూజ్ చేసామంటే మన బాడీలో కొవ్వు అనేది పేరుకుపోతుందండి. యూజ్ చేసామంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. హార్ట్ అటాక్, ఒబిసిటీ, క్యాన్సర్ అట్లాంటివన్నీ వస్తాయండి. ఇప్పుడు మిక్స్ చేసేది విస్టేజ్ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ అండి. చూడండి, దీని కలరు డార్క్ ఎల్లోగానే ఉంటుందండి. కలర్ చేంజ్ అవ్వదు. ఈ ఆయిల్లో కొలెస్ట్రాల్ తక్కువ ఉండడంతో బరువు తగ్గే అవకాశం ఉంటుందండి. ఏ, విటమిన్ డి, విటమిన్ ఈతో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయండి. డీప్ ఫ్రై ఐటమ్స్కి ఇది 15% అబ్జర్వ్ చేసుకుంటుందండి ఆయిల్. ఇది హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఈ ఆయిల్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫై చేసిందండి. అట్లనే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా చేసిందండి.